ఏంట్రా మళ్ళీ వదిలేసావు? సార్ మీరేం కంగారు పడకండి సార్, బాబు డ్రైవింగ్ బ్రహ్మాండం చేస్తున్నాడు. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే వాడిని చాలా గర్వంగా పెంచానయ్యా. వాడికి చదువు తప్ప అన్ని అబ్బాయి. వాడి జీవితం ఎలా ఉంటుందో. కాళీ, నువ్వు ఎక్కడుంటే వాళ్ళు చంపేస్తారా? ఇదిగో ఈ చైన్ నీ దగ్గర ఉంచు, జాగ్రత్త ట్రైన్ ఎక్కువ. అలాగే డాడీ. కాళీ. ఏం డాడీ? ఐ లవ్ యూ మై సన్. వెళ్ళిరా. ఏంటండి ఎస్పీ గారు, ఈ ఏరియాలో నా నెట్వర్క్ గురించి తెలిసిండు కూడా మీరు నెక్స్ట్ స్టేషన్ లో పోలీసు వాడు కొడుకునేసాను. మీరేమో ఇక్కడ మైన్స్ గొడవలు కంట్రోల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఓకే, నేనేదో ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకుంటే ఆడెవడో ఆఫీసర్ వచ్చి లైసెన్స్ అంటే వాడిని చంపాను. అది నీ కొడుకు చూశాను. ఓకే, ఇప్పుడు నీ కొడుకుని సాక్షిగా పెట్టి నా మీద కేసు పెట్టడం అవసరమా? ఆహా, అవసరమా? ఇప్పుడు చూడు ఏమైందో. నీ శవానికి ఆఖరి పోలీసు మర్యాదలు కూడా జరగనివ్వను. హలో, తండ్రి కొడుకుని జాయింట్గా అక్కడికే పంపించాను, జాగ్రత్తగా చూసుకో. 70 చెయ్యినిది కాదు, మా నాన్ననే చంపుతావురా? బాబు, ఇది తినమ్మా, దేవుడి ప్రసాదం తీసుకో. బాగా నీరసంగా ఉన్నావు, తీసుకో బాబు. సరే సరే, గుడి మూసే వేళయింది, వెళ్ళు. బాబు, బాబు, ఎవరు బాబండి? ఎవరిక్కడ? బాబు, ఏరా పడుద్దాయి, ఇంత ఆకలి పెట్టుకుని గుళ్ళో వాళ్ళు ప్రసాదం పెడితే తినలేదు, నేను పెడితే తింటున్నావు. నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఇలా ప్రేమగా తినిపిస్తుంటే చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది. వాడు నా కొడుకు జయదేవ్, వాడికి చదువుకోవాలని ఎంత కోరికో. వాడి కోసమేగా అప్పు చేసావు.
అసలు ఎలాగో ఇవ్వవు, కనీసం రోజువారీ వడ్డీ అయినా కట్టమ్మా. కొంచెం కష్టంగా ఉందండి, త్వరలోనే ఇచ్చేస్తానండి. అబ్బాబాబాబాబాబా, మొగుడు చచ్చిన కాడి నుంచి ఇదే మాట. నీ దగ్గర డబ్బులు లేవు కదా, లోపల ఉంటాయిగా, అవి తీసుకుంటా. బూటు కాలుతో లోపలికి వెళ్ళకండి, వాడికి అమ్ము పోసింది. దాని జోలికి వెళ్ళకండి, బాబుకు నయం అవ్వాలని అమ్మవారు కట్టుకున్న ముడుకుంది. అయ్యగారు తీసుకున్నారు కదా, ఏంది అదే తగ్గిపోద్దులే. అది కాదండి. ఏయ్, ఒంటి మీద చేసే వరకు తెచ్చుకోమాక, సామాన్లు సర్దుకో. నువ్వేంట్రా మిడిమిడి గుడ్లేసుకుని చూస్తున్నావు? నిన్నెప్పుడు చూడలేదే. ఎవడ్రా నువ్వు? మాటలు రావా? చూపేంట్రా? కొడతావా? కొడతావా? కొట్టరా, కొట్టు 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 కొట్టరా, కొట్టరా బాబు. అన్న కారు గుర్తుకెళ్తారా? పట్టుకోండి పట్టుకోండి. వాలేకుం సలాం. వాలేకుం సలాం. ఏమిరా వెతుకుతున్నావు? నీ అబ్బ కారు అంత లేవు, మంచి కారు కొట్టుకొచ్చినవురా. అరే భాష, లేలో వీడు నా కొడుకు భాష, వీడి చేతి పోనీ మంచిది, తీసుకోరా. ఈ డబ్బు నాకెందుకు? ఈ కారు కొట్టుకొచ్చినందుకురా. ఈ కారు నాది కాదుగా. అరే ఈ డబ్బు కూడా నాది కాదురా. ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పడంలో తప్పు లేదురా. తప్పు చేసి అక్రమంగా సంపాదించే వాడిని దోచుకోవడంలో అస్సలు తప్పు లేదురా. వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడ సరే పట్టుకోండి, ఎలాంటి. అమ్మా నా కారు. ఈ కారు కొని చాలా సేపు అయింది, మళ్ళీ నీదన్నావంటే నీ ప్రాణం తీస్తా. ఇన్నాళ్లకు భలే దొరికావురా బద్మాష్ నా కొడక. అసలు కన్నా వడ్డీలు ఎక్కువ తిని తెగ బలిసున్నావురా. ఇంకోసారి వడ్డీలంటూ ఈ పక్క కనపడ్డావు, నేను కైమా చేస్తా. ఈ ఏరియాలో వీళ్ళకి యూనిటీ ఎక్కువ, మా నాట్లకి ఇక్కడ సాగవన్నా. ఆడి మాటింటే నువ్వు కనీసం ప్రాణాలతో అన్నా బయటపడతావురా. చూసిన చాలే పోరా. ఆడి పక్కకి రాళ్లే, వెళ్ళి మీరు మీ పనులు చూసుకోండి. తప్పించుకోలేడన్నా. జై కనకదుర్గ. ఇదిగో డబ్బు, దేవికి వైద్యం చేయించి బాగా చదివించండి. అదేమిట్రా, ఇందాక తినడానికి తిండి కూడా లేదన్నా, ఇంత డబ్బు ఎక్కడిది? అది ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పినా తప్పు లేదురా. మా మామ ఈ ఊర్లోనే ఉంటాడు. మా నాన్నకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చెళ్ళాడు. అంటే మీ నాన్న? మా నాన్నని చంపేశారు. నీకెవరూ లేరా? మీరున్నారుగా. ఏంట్రదే అలా ఉన్నావు? నేను చదువుకుంటానంటే అమ్మ తిట్టిందిరా. అదేంటి, నేను చదువుకోనట్టే నన్ను తిట్టారే. ఇక్కడ ఏంటంతా రివర్స్ గా ఉంది. సరే, నీకు ఈ పుస్తకాలు చూస్తే ఏమనిపిస్తుంది? తొందరగా చదివేయాలనిపిస్తుంది. రా ఇద్దరం కలిసి చదువుకుందాం. అమ్మో, ఒక మంచి ఫ్రెండ్ గా నీకోసం ప్రాణమైనా ఇస్తాను. ఎలాంటి గొడవలకైనా దూర్చు, కానీ చదువులకు మాత్రం లాక్కు. నీ మ్యాటర్ నేను సెట్ చేస్తాగా. కనకదుర్గా, కనకదుర్గా. ఏమిట్రా? మన దేవు హైదరాబాద్ లో చదువుకుంటాడంట, చదివిస్తే పోలా? హైదరాబాద్ లో చదువుకోవాలంటే మాట్లా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఉండేదేమో అద్దె కొంపలో, వీడేమో కాన్వెంట్ చదువులు చదవాలంటాడు. ఇవన్నీ జరిగే పనా? కనకదుర్గ మూడు అసలు బాగున్నట్లేదే. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అదే నోయ్, మన అబ్బాయిని బాగా చదివిద్దాం. గాడిద, చిన్నంతరం పెద్దంతరం లేకుండా నిన్ను. కనకదుర్గ, నీకు తెలుసు కదా, నువ్వు తెలుగా ఉంటే నేను చూడలేను. ఉండరా, జోక్ చేశాను అంతే. ఇట్రారా.
రే స్టెఫినీ, వస్తున్నా. సలాం లేకం చిచ్చా. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాసు పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా, ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్ గా. He's the hero of the mass. Watch out, he's the mad Kalidas. He's the man of class. Take a bow, yo, Kalidas. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా, వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కోడా కార్ ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా, సమాధానం చెబితే స్కోడా కార్ ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమన్నా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు మూయి, నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కొడకేసి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివి సార్. కారు కొట్టేశారు. ఈ క్విజ్ లో లక్కీ వినరు మీరే సార్. లక్కీ అంటే లక్కీ, బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నా కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటో వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడు కారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా, దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇడిగో. ఈయన ఎవరనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే, చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు ఉండి కదా, ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లా ఉన్నాడు. సార్ మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడాబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే, దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంట్ నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు దొబ్బేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయ. హలో, నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసానా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రేయ్, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లో నీ పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటే ఏంటయ్యా, నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొబైల్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే, ఇంత మంచి మనుషులున్న కాలనీని పట్టుకుని నీకు దొంగల బజార్ అంటే నూరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా.
నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టే వెంటరా మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. పోతులకే అందరు అబ్బాయి నా కార్ నాకు కావాలి. ఛీ, ఈ ఏదో నాకంటించేశాడు. సార్ మన టైర్లు చక్రాలు కొట్టేశారు. రైట్, నా చీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? నీ ఎవరు నేను కాల్ చేస్తారా? నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, ఎదుటివాడి కష్టాన్ని నీ కష్టం కింద భావించి సాయపడే మనిషివి. ఆగిపోవలసిన నా కూతురు పెళ్లిని దగ్గరుండి జరిపించావు. అందుకేరా నీకు అప్పుడప్పుడు నేను సాయం చేస్తుంటాను. అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయాయంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుకుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. రే దాసు, కారమ్మగా వచ్చిన డబ్బులో నీ వాటా ఇదిగోరా. ఇదేంటి చిచ్చా, కొత్తగా నాగిస్తున్నారు? మన వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుగా. వాళ్ళకి ఖర్చు పెట్టండి, దేవుగాడి ఖర్చులకు డబ్బులు పంపించండి. వాడికి డబ్బులు వచ్చిన ప్రతిసారి వింటున్న రొటీన్ డైలాగే కదా భాష. అరే దేవ్, ఐ మీన్ గుంటూరు మ్యాన్.